साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजे। साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है तो कम से कम एक साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ శ్రీవేల్ చరణ్ కుమార్. మిత్రులారా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు కొన్ని ఆసక్తికరమైన సూచనలు చేశారు. బంగారం కొనుగోళ్లు తగ్గించాలి, गोल्ड यानी सोने की खरीद, పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని ఆదా చేయాలి, విదేశీ ప్రయాణాల కంటే దేశీయ పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలి, వంట నూనె వినియోగాన్ని తగ్గించాలి, దేశీయ ఉత్పత్తులనే వినియోగించాలి, కెమికల్ ఫర్టిలైజర్లను తగ్గించాలి అని మన ప్రధాని మోదీ గారు పిలుపునిచ్చారు. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం వస్తోంది. బంగారం కొంటే ప్రభుత్వానికి పన్నులు వస్తాయి, పెట్రోల్ డీజిల్ కొంటే భారీ ట్యాక్స్ వస్తుంది, విదేశీ ప్రయాణాలపై కూడా పన్నులు ఉంటాయి. అయితే ప్రభుత్వం ఎందుకు ఇవి తగ్గించమంటోంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మిత్రులారా, ముందుగా మన దేశ ఆర్థిక పరిస్థితిని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. భారతదేశం ప్రతి ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో దిగుమతులు చేసుకుంటోంది. అందులో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మరియు బంగారం కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. మన దేశం సుమారు 13% దిగుమతులను క్రూడ్ ఆయిల్ రూపంలో దిగుమతి చేసుకుంటూ దాదాపు $122 బిలియన్ చెల్లిస్తోంది. అలాగే 7% బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ దాదాపు $72 బిలియన్ చెల్లిస్తోంది. అంటే ఈ రెండు కలిపి ప్రతి సంవత్సరం దాదాపు $200 బిలియన్ పైగా కేవలం ఆయిల్ మరియు బంగారం కొనుగోళ్లకే విదేశాలకు వెళ్తున్నాయి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. విదేశాల నుంచి ఏది కొనుగోలు చేసినా రూపాయల్లో కాదు, డాలర్లలో చెల్లించాలి. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలహీనమవుతోంది. గత సంవత్సరం ఇదే డాలర్ మనకు సుమారు $88 దగ్గర ఉంటే ఇప్పుడు అది $95 వరకు వెళ్ళింది. ఒకవేళ డాలర్ బలపడితే, రూపాయి బలహీనపడితే మన దిగుమతి ఖర్చులు ఇంకా పెరుగుతాయి. దిగుమతి చేసుకునే ఆయిల్ ధర పెరిగితే ట్రక్ నడపడానికి ఖర్చు పెరుగుతుంది. ట్రక్ ఖర్చు పెరిగితే మన కూరగాయలు, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, మనం నిత్యావసరంగా వాడే ప్రతి ఒక్క వస్తువు పైన ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బంగారం గురించి మాట్లాడుకుందాం. మన భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఆభరణం కాదు, అది ఒక సాంప్రదాయం. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, పుట్టినరోజులు, బహుమతులు, ఏదైనా ప్రత్యేక సందర్భం అంటే మనం బంగారం రూపంలో ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ ఇక్కడ ఒక పెద్ద ఆర్థిక అంశం ఉంది. మన దేశంలో అవసరమైనంత బంగారం లేదు. ఎక్కువ శాతం బంగారం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. అంటే మనం డాలర్లలో చెల్లించి బంగారం కొనాలి. ఇప్పటికే ఆయిల్, గ్యాస్ వంటి అత్యవసర వస్తువుల కోసం భారీగా డాలర్లు ఖర్చు చేస్తున్న సమయంలో అవసరానికి మించి బంగారం కొనుగోళ్లు విదేశీ మారక ద్రవ్యంపై మరింత ఒత్తిడి పెంచుతుంది. అందుకే కొంతకాలం బంగారం కొనడాన్ని వాయిదా వేయండి అని మన ప్రధానమంత్రి మోదీ గారు సూచించారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ గురించి చూద్దాం. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ రంగంపై ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఎనర్జీ ఎమర్జెన్సీ వంటి పరిస్థితులపై హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మన భారతదేశంలో ఇప్పటి వరకు పరిస్థితి స్థిరంగానే ఉంది. మన ఆయిల్ ధరలు ఇంకా నియంత్రణలోనే ఉన్నాయి. నిత్యావసర వస్తువులు కూడా మనకు అందుబాటులోనే ఉన్నాయి.
అంటే ఇది భయపడాల్సిన సమయం కాదు, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ గారు కార్ పూలింగ్ విధానాన్ని ఉపయోగించండి అని, అవసరం లేని ప్రయాణాలు తగ్గించమని, పెట్రోల్ డీజిల్ ఆదా చేయండి అని పిలుపునిచ్చారు. ఒకే ప్రాంతంలో పనిచేసే వాళ్ళు ఒకే కారు ఉపయోగిస్తే పెట్రోల్ ఆదా అవుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ట్రాఫిక్లో స్ట్రెస్ కూడా తగ్గుతుంది. చిన్న చిన్న మార్పులే ప్రస్తుతం దేశానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, వర్క్ ఫ్రమ్ హోమ్. మన దేశంలోని కంపెనీలు సాధ్యమైన చోట ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా చాలా కంపెనీలు ఉద్యోగస్తులు ఆఫీసుకు వస్తేనే పనిచేస్తారు అనే పాత భావనలోనే ఉన్నాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడం వల్ల ఆయిల్ వినియోగం భారీగా తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి, కాలుష్యం తగ్గుతుంది, ఉద్యోగుల ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా డాలర్ మీద మనం ఆధారపడడం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా అవసరమైన రంగాల్లో దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం వంట నూనె గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే మనం వంటల్లో చాలా ఎక్కువ నూనె వాడుతున్నాం. కానీ మనం వాడే వంట నూనెలో సుమారు 60% విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. ప్రతి సంవత్సరం మనం దాదాపు 17 మిలియన్ టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటూ భారీ మొత్తంలో డబ్బును విదేశాలకు చెల్లిస్తున్నాం. కాబట్టి నూనె వినియోగం కొద్దిగా తగ్గిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, దేశానికి దిగుమతి భారం తగ్గుతుంది, విదేశీ మార్గద్రవ్యంపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు, విదేశీ పర్యటనలు తగ్గించమని. ఎందుకంటే మనం విదేశాలకు వెళ్తే అక్కడ ఖర్చు చేసే డబ్బు డాలర్ల రూపంలో దేశం బయటకు వెళ్తుంది. అందుకే విహారయాత్రలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా మన దేశాన్ని చూడండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి నాగాలాండ్ వరకు ఎన్నో అద్భుతమైన సాంప్రదాయాలతో నిండిన ప్రదేశాలు మన దేశంలోనే ఉన్నాయి. మన దేశంలో పర్యటిస్తే మన డబ్బు మన దేశంలోనే తిరుగుతుంది, స్థానిక వ్యాపారాలు బలపడతాయి, ఉపాధి కూడా పెరుగుతుంది. మిత్రులారా, ప్రస్తుతం ప్రపంచం కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో నడుస్తోంది. ఇది భయపడాల్సిన సమయం కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మనలో ప్రతి ఒక్కరూ బంగారం కొనడం కొంత వాయిదా వేసి అవసరమైనప్పుడు కార్పూల్ చేస్తూ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ, మెట్రో, ప్రభుత్వ రవాణాను వాడుతూ, విదేశీ ట్రిప్పులు తగ్గించి వంట గ్యాస్, వంట నూనె, పెట్రోల్, డీజిల్ ఆదా చేస్తే 140 కోట్ల భారతీయులు చేసే చిన్న మార్పు వలన దేశానికి చాలా పెద్ద లాభం ఉంటుంది. ప్రతిదానికి ప్రభుత్వాన్ని నిందించడం మాత్రమే కాదు, మన వంతు బాధ్యత కూడా తీసుకోవాలి. గతంలో దేశభక్తి అంటే బార్డర్లో యుద్ధం చేయడం మాత్రమే అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు దేశభక్తి అంటే మన డబ్బు ఖర్చు పెట్టే విధానాన్ని మార్చుకోవడం కూడా. మన దేశంలో తయారైన వస్తువులను కొనడం కూడా దేశభక్తే. ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్న హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దు. కొందరు దీన్ని రాబోయే ఆర్థిక సవాళ్లకు ముందస్తు హెచ్చరికగా కూడా చూస్తున్నారు. కాబట్టి డబ్బులను నీళ్లగా కాకుండా డబ్బును బంగారంలా ఖర్చు పెట్టండి. మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సూచనలు అవసరమా, లేక ప్రజల వ్యక్తిగత నిర్ణయాలకే వదిలేయాలా? కింద కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.